కొంతమంది ఇప్పుడున్న దుర్మార్గులు. పరిస్థితుల్లో మరి ఉద్యోగుల స్థలాలు ఉద్యోగులకు దక్కాలంటే ఏం చేయాలి? తప్పకుండా ప్రభుత్వం ఏం చేయాలి? ఉద్యోగ సంఘాలు స్టేట్ అవే రమణ గారు, ఇది ఎవరికి అర్థమైతలేదు. ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో ఎవరైనా కబ్జా చేస్తే ఏం చర్యలు తీసుకుంటారో ఇలా వాళ్ళ మీద అటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వానికి మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే 189 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది, లేఅవుట్ 142 చేసింది. ప్రభుత్వానికి అవసరం ఉంటే ఆ 45 ఎకరాలు మీరు ఏదైనా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగం, డబుల్ బెడ్రూమ్లు కట్టండి, పేద ప్రజలకు మంచిగా గచ్చిబౌలు ఇవ్వండి. హైదరాబాద్ నగరంలో 45 ఎకరాలలో ఉన్న బడాబాముల అందరి తీసేసి ఇవ్వండి. జర్నలిస్టులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. లేదు వాళ్ళు జర్నలిస్టులకు ఇటీవల వచ్చినటువంటి తీర్పు వలన ఏమైపోయిందంటే ల్యాండ్ ఇవ్వనటువంటి ఒక దుర్భర పరిస్థితి వచ్చింది. ఆ 42 ఎకరాలలో ఏదైనా గృహ సముదాయం చేసి కొందరికి ఇవ్వండి. మా ఉద్యోగ సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడి ఈ 142 ఎకరాల తెరువు ఎవరు రాకుండా మిగతా 42-43 ఎకరాలు ఉన్నది. ఉద్యోగులు కొంత లిబరల్ గా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ నాయకత్వంతో మాట్లాడండి, నాయకత్వంతో చర్చించండి. అట్లా చర్చించకుండా ఎవరో మీరు భూరాబంధువులు అందరినీ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, కోట్లాది రూపాయలు. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఏమైపోయింది, డబ్బులు లేవు అంటున్నారు. డబ్బులు లేవు ఖజానాలు, డబ్బులు లేవు ఖజానాలు అని చెప్పి ఇవాళ ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలన్నింటినీ వాయిదా వేసుకుంటూ ఒక డిఏ ఇవ్వమంటే మీరు 5 డిఏలు ఉన్నాయి. ఇవాళ మొత్తం భారతదేశంలోనే అత్యధిక డిఏలు బకాయి ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఒక్కొక్క పెన్షనరు, మా లాంటి పెన్షనరు 10 నుంచి 12,000 లాస్ అవుతున్నాం నెలకు. 15 నుంచి 20,000 ఉద్యోగులు జీతాలలో తగ్గుదల అయిపోయింది. 1వ తారీఖు నాడు జీతం ఇస్తున్న పేరు మీద ఉద్యోగులకు అన్ని హక్కులన్నింటినీ కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమి ఇది ఇట్లుంటే ఏడిచిందంటే ఉన్న భూములకు ఎసరు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ భూమి, ఇది ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు. ప్రభుత్వం 189 ఎకరాలను ఇవాళ ఫిన్సింగ్ చేసి ఆ 142 ఎకరాలు భాగ్యనగర్ ఎన్జిఓకి అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోర్టుకు సంబంధించి ఏమైనా ఉంటే కోర్టు అప్పీల్ చేయండి. వాడు ఫ్యాబ్రికేటెడ్ అని తేలింది, వాళ్ళని అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారో చేయండి. చట్ట ప్రకారం ఏ చర్య తీసుకుంటారో తీసుకోండి. చట్ట ప్రకారం చర్యకు మేము ఏ వరం అడ్డుపడతలేము. అసలు అంటే లేని ఒక నరసింహరావు అనే వ్యక్తి తెర మీదకి వచ్చి లేని ఒక హౌసింగ్ సొసైటీని సృష్టించి వినాయక హౌసింగ్ సొసైటీ అని సృష్టించి ఇంత నుంచి అక్కడ చెట్లున్న దగ్గర నుంచి మేము ఆ గచ్చిపోలిని కాపాడు అన్నం కూడా దొరకకపోతుండే. మాకు ఆ స్థలం ఇచ్చినప్పుడు మేము మేదీపట్నం పోయి అన్నం తిని మళ్ళీ వచ్చి అక్కడికి పోయేది. స్వామిగౌడ్ గారు వీళ్ళంతా చాలా కష్టపడి అడవిలో అంత అడవి అక్కడ అంతా వాళ్ళు మైనింగ్ తవ్వేది. అటువంటి దాన్ని ఏదో కాపాడుకొని ఇంత ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడేమో చాలా కాస్ట్లీ అయిపోయింది. మళ్ళీ ఇటువంటి సందర్భంలో కాస్ట్లీ అయింది కాబట్టి కాస్ట్లీ అయింది సమస్య. ఒకటేమో ఏపీ విభజన అయిపోయింది, ఏపీ ఎన్జిఓ నుంచి బీటీ ఎన్జిఓకి అయింది. ఆ బీటీ ఎన్జిఓలు వాళ్ళు చట్టబద్ధంగా సొసైటీలో ఎన్నికై ఉన్నటువంటి నాయకత్వం ఉన్నది. కాబట్టి ఇలా ఆ భూమిని బీటీ ఎన్జిఓస్కి అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఇందులో ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, గతంలో డబ్బులు కట్టిండ్రో, గతంలో ఉన్నారో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరగాలి. సన్ ఆఫ్ ది సాయిల్స్ తెలంగాణకి ఇవ్వాలి ఆ ల్యాండ్ అంతా కూడా. ఇస్తే ఇంకా అవసరమైతే కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలంగాణ ఉద్యోగులకు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి. అంతేగాని ఇంకా ప్రభుత్వం ఏం చేయాలి, అది కూడా ఈ 142 ఎకరాలు కాకుండా 55 ఎకరాలు కూడా కొట్లాడి ఎన్జిఓలకు ఇస్తే మొత్తం ఉద్యోగులకు అందరికి కూడా ఒక ఇల్లు ఇచ్చిన పేరు మిగులుతుంది కదా ప్రభుత్వానికి. మీరు ఎవరికో టాటాకో బిర్లాకు ఎవరికో ఇచ్చుకుంటే ఏం దొరుకుతుంది? సరే, దాని వెనకాల ఎవరున్నారు, రాజకీయ శక్తులు రమణ గారు, మనకెవ్వరి మీద అనవసరమైనటువంటి ఏదో ఒక రాజకీయ పార్టీతో మనం మాట్లాడతలేము. మనకి ఇవాళ జెన్యూన్ ఇష్యూ. ఇది ప్రభుత్వ భూమి, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి. రేవంత్ రెడ్డి గారికి ఫెన్సింగ్ చేసి ఆయనే స్వాధీనం చేసుకోవాలని చెప్తున్నాం మనం. ఇది ఇంకెవ్వరికి మనం అడుగుతలేము. మీరు అది పెట్టి ఫెన్సింగ్ చేసి ఏమైనా చోటామోటా లీడర్లు చాలా మంది ఆడ ఏమేమో చేసుకుంటున్నారు. ఆ లీడర్లను మొదలు తొలగియండి. ఫస్ట్ తొలగించి 189 ఎకరాలు ల్యాండ్ ఆఫ్ చేసుకొని ఎన్జిఓలకు 142 ఇస్తారా, 189 ఇస్తారా నిర్ణయం తీసుకోండి. క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని పేమెంట్ ఏమైనా అలైనేషన్ పేమెంట్ కావాలంటే పేమెంట్ చేయండి. అటు టీఎన్జిఓ హౌసింగ్ సొసైటీది ఎప్పుడో ప్రభుత్వాలు ఇచ్చిపోతే ఏవో ఇల్లు కట్టుకున్నారు, చేసినారు. అప్పుడు లేవు, చిన్న చిన్నగా సెట్ బ్యాకులు అవన్నీ మున్సిపల్ లేకుండా ఎప్పుడో కట్టుకున్నాం. ఇప్పటి వరకు మాకు ల్యాండ్ అలైనేషన్ చేస్తలేరు. 2 ఏళ్ల నుంచి మేము రేవంత్ రెడ్డి గారిని కూడా మా సొసైటీ తరఫున స్వామిగౌడ్ గారు పోయి కలిసిండ్రు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అలైనేషన్ లేదు. అంటే ఉద్యోగుల పట్ల మేము అప్పుడు కేసీఆర్ ఉద్యోగులు పట్టించుకోలేదు, మేము పట్టించుకున్నామని చెప్పి ఎంప్లాయీస్ల మనసులో
విపరీతమైనటువంటి విద్వేష భావాన్ని రెచ్చగొట్టి మా ఓట్లన్నీ తన్నుకొని పోయి ఉద్యోగుల ఓట్లతో ఇవాళ గద్దెనెక్కి ఇవాళ మీరు ఉద్యోగులకు ఏం చేస్తున్నారు? మొండి చేయి చూపిస్తున్నారు. ఇవాళ ఉద్యోగులు కూడా, ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచించాలి. ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఈ గోపనపల్లిలో భాగ్యనగర్ టీఎన్జిఓ కేటాయించిన భూమిని మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు స్వాధీనపరచాలా, లేదంటే వాళ్ళకి కేటాయించాలా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సరే, మొత్తానికైతే ఈ వివాదాస్పదంగా మారినటువంటి సర్వే నెంబర్ 36-37లో ఉన్నటువంటి భూమిని తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగులైనటువంటి భాగ్యనగర్ తెలంగాణ హౌసింగ్ సొసైటీ ఉద్యోగులకు కేటాయించాలని టీఎన్జిఓ మాజీ అధ్యక్షులు మరి ఉద్యోగ సంఘాల ఉద్యోగ నాయకులు దేవిప్రసాద్ గారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అంటే ఈ వివాదాలకు తెరదించి, ఎందుకంటే అది ప్రభుత్వం తలుసుకుంటే చేయంది లేదు కాబట్టి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ఉద్యోగులకు న్యాయం చేయాలి. ఎవరైతే అక్రమ కబ్జాదారులు ఫ్యాబ్రికేటెడ్ పత్రాలతో ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దేవిప్రసాద్ గారు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు.